అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. వైసీపీ నేతల్లో భయం పోయిందా? ఎన్నికల ఫలితాల తర్వాత మూగబోయిన నోళ్లు ఇప్పుడిప్పుడే మాట్లాడుతూ ఉండడమే అందుకు నిదర్శనమా? ఓటమి బాధ నుంచి బయటపడి పార్టీకి రీఛార్జ్ బటన్ను ఆన్ చేసినట్టేనా? ఒకవేళ సర్కారు నుంచి ఒత్తిళ్లొచ్చినా ఇక మీదట ఆ వాయిస్లు అలాగే వినిపిస్తాయా? ఏపీ ప్రతిపక్షంలో జరుగుతున్న మార్పులేంటి? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి మౌత్ పీస్ లాగా మారి నోటికొచ్చిందే మాట అన్నట్టుగా నాటి ప్రతిపక్షాల మీద చెలరేగిపోయిన సీనియర్స్ కూటమి సర్కారు వచ్చాక కామైపోయారు. కొందరు కంప్లీట్ గా మ్యూట్ మోడ్ లోకి వెళ్లిపోతే మరికొందరు అసలు గాయబయ్యారు. అసలే ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ. ఆ పైన మాట్లాడే మొనగాళ్లు ఎవ్వరూ అందుబాటులో లేకపోవడంతో గడిచిన 7 నెలల్లో వైసీపీకి ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. పార్టీ అధినేత జగన్ మాత్రమే ముందుగా ఓటమి భారం నుంచి బయటకొచ్చి సమీక్షలతో మొదలుపెట్టి నిరసన కార్యక్రమాల వరకు ప్లాన్ చేసి పార్టీని ట్రాక్ ఎక్కించే ప్రయత్నంలో ఉన్నారు. సరిగ్గా ఇదే టైంలో కొందరు సీనియర్స్ అన్మ్యూట్ బటన్ నొక్కడం ఇప్పుడు పార్టీకి కలిసొచ్చే అంశం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లు స్తబ్దుగా మారిన పార్టీ వాతావరణం తిరిగి సెట్ అవుతోందని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఇటీవలి కాలంలో జిల్లా సమీక్ష సమావేశాల్లో స్పష్టమైన ఆదేశాలిచ్చారట జగన్. సీనియర్స్ అంతా ముందుకొచ్చి ప్రభుత్వ వైఫల్యాలపై గొంతు విప్పాలన్న ఆదేశాలు మెల్లిగా అమలవుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. అదే సమయంలో తొలి 6 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందో, ఎలాంటి కేసులు పెడుతుందోనని భయపడ్డ నేతలంతా ఇప్పుడిక కుదుట పడుతున్నారని, వాళ్లలో భయం పోయినట్టు కనిపిస్తోందన్న చర్చ నడుస్తోంది పొలిటికల్ సర్కిల్స్ లో. మాజీ మంత్రి అంబటి రాంబాబు రెగ్యులర్ గా ఏదో ఒక రకంగా యాక్టివ్ గానే కనిపిస్తున్నారు. పార్టీ తరపున కూటమి ప్రభుత్వానికి ఏ కౌంటర్ ఇవ్వటానికైనా రెడీ అయిపోతున్నారాయన. ఇక ఫైర్ బ్రాండ్ లీడర్ రోజా కూడా వెకేషన్ మూడ్ నుంచి బయటకు వచ్చినట్టే కనిపిస్తోందని అంటున్నాయి వైసీపీ వర్గాలు. ఈ మధ్య కాలంలోనే తన వాయిస్ వినిపించడంతో పాటు అవసరమైన సందర్భాల్లో పార్టీ సెంట్రల్ ఆఫీస్ తో టచ్ లో ఉంటున్నారట. ఇక గత ప్రభుత్వ హయాంలో కీలకంగా ఉన్న ఆల్ నానీస్ లో ఒక నాని ఇప్పటికే పార్టీ వదిలి వెళ్లిపోగా మరొకరు ఇంకా అజ్ఞాతం వీడలేదు. ఇక పేర్ని నాని మాత్రం ఓవైపు ఆయనపై కేసుల హడావిడి నడుస్తున్నా అవసరం అనుకున్నప్పుడు తనకు సంబంధించిన అంశాలతో పాటు పార్టీ లైన్ ని కూడా ప్రస్తావిస్తున్నారు. అటు గుడివాడ అమర్నాథ్, కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి నాయకులు అవసరమైన సమయాల్లో తమ ఏరియా నుంచే వాయిస్ రైజ్ చేస్తున్నారు. వీరితో పాటు మేరుగు నాగార్జున, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కారుమూరు నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ లాంటి మాజీ మంత్రులు కూడా మెల్లిగా లైన్ లోకి వచ్చేస్తున్నారట. ఇక మొదటి నుంచి యాక్టివ్ గానే ఉంటున్న శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సంగతి సరే. ఇలా మెల్లిగా పార్టీ రీఛార్జ్ మోడ్ లోకి వస్తున్నట్టు కనిపిస్తోందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. గడిచిన 6 నెలల్లో కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా, కొన్ని చోట్ల క్యాడర్ గ్రామాలను విడిచి వెళ్తున్నా స్పందించని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు అనూహ్యంగా తిరిగి తెరపైకి వస్తున్నారంటూ హ్యాపీగా ఉందట వైసీపీ అధిష్టానం. ఇక కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసిపోయిందని, ప్రజలకిచ్చిన సూపర్ 6 హామీల అమలును ఆలస్యం చేస్తున్నారంటూ గట్టిగా ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో కూడా ఆ భావనను పెంచాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రెజెంట్ ముఖ్య నేతలు మెల్లిగా మౌనం వీడుతుండటం బాగా ప్లస్ అని భావిస్తున్నారట పార్టీ పెద్దలు. ఇప్పటికే యాక్టివ్ అయిన నేతల సౌండ్ కి ప్రజల్లో అసంతృప్తి తోడైతే ఇక రీసౌండ్ లో మోగిపోతుందని, పార్టీకి 40% ఓట్లు వేసిన వాళ్ళని కాపాడుకోవడంతో పాటు దూరమైన ఇతర వర్గాలను తిరిగి దగ్గర చేసుకునేందుకు దూకుడుగా వెళ్లాలనుకుంటున్నట్టు సమాచారం. ఈ సౌండ్స్ రీసౌండ్స్ పార్టీని ఎంతవరకు గాడిన పెడతాయో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.